వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. యారా డిస్టర్బ్ చేసావా? నీకేం మాత్రం ప్రాణాల మీద ఆసున్నా ఆ అమ్మాయిని వదిలేసి పారిపో. ఈ విషయం మా అన్నకు చెప్పావో మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. పిచ్చా నీకు? ఎవ్వరూ లేని ప్లేస్ ఒంటరిగా రమ్మంటున్నాడంటే ఏమైనా చేస్తే? వాడేం అలాంటి వాడు కాదు, నాకు నీ మీదే డౌట్. అంటే నా మీద ఇంట్రెస్ట్ ఉందేమోనని. నా ఫ్రెండ్ చెల్లంటే నాకు కూడా చిల్లితో సమానమే. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. వాడి ప్రేమ నిజమని ప్రూవ్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద వీడు మంచోడని తెలియక అన్నయ్య వాళ్ళు వీడిని ఇంకా తప్పుగానే అనుకుంటున్నారు. అన్నా నేను కూడా అందుకే వచ్చానన్నా. ఏదో తేడాగా ఉందేంటి? అడిగాను, ఒప్పుకోలేదు. తెగించేద్దాం అనుకున్న లోపే మీరు వచ్చారు. ముందు మీరు వెళ్ళండి, మీ తర్వాతే నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. అన్నయ్య ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వీడిన తల్లి నువ్వు ప్రేమించింది నిజంగా ప్రేమించేవాడైతే పర్లేదు, కానీ ప్రేమ నటించేవాడైతే జీవితాలు నాశనం. అద్భుతం, ఫంటాస్టిక్. ఓకే సెకండ్ అండి. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అన్నా వాడు విజయ్ కాదు, వాడు తమ్ముడు అజయ్. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఓ నీ అబ్బా ఆపరదే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. హ్యాపీ బర్త్డే. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను.